తర్వాత ఆగ్రయనిష్టి అంటారు. ఆగ్రయనిష్టి అంటే కృతాగ్రయణం అని అంటే ఇక్కడ కొత్తగా పంట చేతికి వచ్చినప్పుడు ఆ ధాన్యము అగ్నికి సమర్పణ చేస్తూ నిర్వహించే ఇష్టి ఆగ్రయణం. ఆ పంట అంటే మొత్తం పంట కాదండి, అంటే కొత్తగా మామూలుగా ఒరిస్సాలో వాళ్ళు పెడుతుంటా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నవకాయి అంటారు. అంటే ఏదైనా కొత్తగా పంట వచ్చినప్పుడు దాన్ని ప్రత్యేకంగా పూజలాగా చేస్తారనమాట. చేసిన తర్వాతనే దాన్ని ఉపయోగిస్తారు. అది మనలో కూడా ఉంటుంది. పల్లెటూరులో ఇలాంటివి అంటే ఏమీ లేదు. ఆ పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని ముందుగా శ్రద్ధాలతో దేవుడికి సమర్పించడం అని అర్థం అనమాట. ఒక కృతజ్ఞత తెలపడం అనమాట. ఈసారి పంట బాగా వచ్చింది కాబట్టి దీన్ని ఈ పంటలో వచ్చిన దాంట్లో కొంత భాగము సమర్పించడం అనమాట. కాబట్టి దాన్ని ఏ రూపంలో చేస్తారు? ఒక అగ్నికి సమర్పణ చేస్తూ ఇష్టి చేస్తా అంట. ఆ ఇష్టి ఆగ్రయణము అంటారు. దీన్నే గ్రామాల్లో కొత్త పెట్టుకోవడం అంటారు అనమాట. కొత్త పెట్టుకోవడం అని. ఆ విధంగా ఆ ఇష్టిలో ఉపయోగింపబడనిది దాన్ని ఏమంటారు? అకృత ఆగ్రయణం. అకృత అంటే చెయ్యబడనటువంటిది అని అర్థం. కాబట్టి ఆ విధంగా ఆగ్రయణ ఇష్టిచే సంస్కరింపబడని ధాన్యం నుండి వచ్చే బియ్యము, అలచందలు, తిరువడ్లు అంటే బుడమవు ధాన్యం, చిరు శనగలు వీటిని శ్రాద్ధకేలో విడిచిపెట్టాలి. రాజమాషములు అంటే ఏమిటి? చిక్కుడు జాతిది అనమాట. చిక్కుడు జాతి చాలా రకాలు ఉంటాయి. చిక్కుడు జాతి గోరు చిక్కుడని, తర్వాత పెద్దవి ఉంటాయి. వీరి అన్ని ఒక గ్రూపు సంబంధించింది అనమాట. కాబట్టి ఆ చిక్కుడు జాతి సంబంధించిన పప్పు ధాన్యము దున్ని విత్తనం వేయకుండా పంట పండేవి. అణువులు అంటే చిన్న ఒడ్లు. కాబట్టి ఓ నరేశ్వర, ఆగ్రయణం చేయని ధాన్యమును వేటినైనా వదిలిపెట్టాలి. అట్లే రాజమాషములు, అణువులు అనబడే చిన్న చిన్న ఒడ్లు మరియు చిరు శనగలను కూడా ఉపయోగించకూడదు అని చెప్పి ఇప్పుడు కూరగాయల గురించి చెప్పడం జరిగిందన్నమాట. దీంట్లో నిషిద్ధ కూరగాయలు ఏవి? అలాభం గుంజనం చేయవ, అలాభం గుంజనం చేయవ, పలాండుం, పిండమూలకం, గాంధారకం, కరంబాణి, లవణ అన్యౌషరాణి చ, లవణ అన్య ఔషరాణి చ, ఆరక్తాశ్చైవ నిర్యాసాః, ప్రత్యక్ష లవణాని చ వర్జ్యాని ఏతాని. వర్జ్యాని అంటే వదిలిపెట్టదు. ఏతాని ఇవి శ్రాద్ధే యచ్చ వాచా నసస్యతే. అంతేకాదు, ఇటువంటి పదార్థాలు కేవలం ఉప్పుతో చేసే పదార్థాలు అన్నమాట. కాబట్టి వీటిని వాడుకలో వినియోగించని వాటిని శ్రాద్ధ కర్మలో విడిచివేయాలి. వాడుకలో ఉపయోగించిన వాటిని శ్రాద్ధ కర్మలో విడిచిపెట్టాలి. ఏమిటవి? అనపకాయ, సొరకాయ, అనపకాయ లేదా సొరకాయ, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, అలాభం, గుంజనం. అలాభం అంటే ఆనపకాయ, వెల్లుల్లి గుంజనం అంటే, పలాండు అంటే ఉల్లిపాయ, అదేవిధంగా పిండ మూలకం అన్నారు అంటే ముల్లంగి జాతి దుంప, గాంధారకం అంటే గాంధారకం అనేటువంటి వరి, కరంబాణి అంటే పొట్టు లేని ధాన్యపు పిండి, లవణాన్ని ఔషరాణి అన్నారు. లవణ ఔషరాణి అంటే ఎడారి ఉప్పులు అన్నమాట. ఎడారి ఉప్పు అంటే మామూలుగా మనకి ఉప్పులు తయారు చేసే విధానంలో అంటే రకరకాల ఉప్పులు ఉంటాయి. దాంట్లో ఎడారి ఉప్పు అంటారు. ఔషరాణి అంటే ఊషర భూముల్లో పుట్టిన ఉప్పులు అన్నమాట. ఊషరం అంటే ఏమిటి? చౌడు నేల. ఆ నేలలో ఉప్పు వస్తే దాన్ని ఉపయోగించకూడదు అనమాట. మామూలుగా మనం ఏం చేస్తాం, సముద్రంలో చూస్తుంటారు మీరు, సముద్రంలో ఆ నీటిని బాగా పక్కకి తీసుకొని ఎండబెట్టి దాంట్లో నుంచి ఉప్పు తయారు చేస్తారనమాట. ఆ విధంగా ఉప్పు చేసినట్టు ఉప్పునే ఉపయోగించాలి. అంతేగాని ఈ ఔషరాణి అంటే ఊషర భూముల్లో పుట్టిన ఉప్పులు, ఊషరం అంటే చౌడు నేల, వాటిని ఉపయోగించకూడదు. గాంధారం అంటే కూరగాయ భేదం అంట, లేదా కలినీళ్ళు కావచ్చు. కరంభం అంటే ఏమిటి? పెరుగు కలిపిన పేలపు పిండి కరంభం అంటే. ధాన్యపు గింజలను వేయించినప్పుడు అవి పువ్వుల వలె విచ్చుకోవాలి. విచ్చుకోనివి కరంభములు అంటారు. ధాన్యమును గింజలను వేయించినప్పుడు అవి పువ్వుల్లాగా విచ్చుకోవాలి. ఆ విచ్చుకోనివి కరంభములు. కొందరు శాకముల్లో ఒక రకమని అంటున్నారు. కాబట్టి ఈ విధంగా వీటిని ఉపయోగించకూడదు. ముఖ్యంగా గృంజనం అని కొన్ని పుస్తకాల్లో గుంజనం అని ఉందండి, కానీ అది గృంజనం, అనమాట. గృంజనం అంటే ఎల్లిగడ్డ అంటే వెల్లుల్లి, పలాండు అంటే ఉల్లిగడ్డ తెల్ల ఎర్ర పిండం ఆకారంలో ఉండే గడ్డ గలది. వీటిని వదులుమన్నందున తక్కిన మూలం అంటే గడ్డలు వాటుకు అనుమతి దొరుకుతున్నది. గాంధారం అంటే ఇది కూరగాయ భేదము. ఈ విధంగా కొంతమంది ఇంట్లో
శ్రాద్ధాలే కాదండి, మామూలుగా కూడా ఈ తెల్లుల్లి వెల్లుల్లి ఇవన్నీ కూడా ఉపయోగించరు. కానీ కొన్ని దీంట్లో ఆహార అంటే కొన్ని ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ వాటిని ఔషధాల రూపంలో ఉపయోగించవచ్చు, ఔషధ రూపంలో. కానీ నిత్య వాడుకలో ఉపయోగించకూడదు అనమాట. ఔషధ రూపంలో ఉపయోగించవచ్చు, వాటి తప్పులేదు. ఏది కూడా మన శరీరానికి ఔషధంగా ఉపయోగపడుతుందంటే మరి ఉపయోగించాల్సిందే. ఆచారం పక్కన పెట్టాల్సిందే ఆ సమయంలో. లేదంటే ఆరోగ్యం ఉంటేనే ఆచారం కదండి. ఆచారం అని చెప్పి పూర్తిగా నిషేధం పెట్టుకుంటే మరి ఆరోగ్యం అంటే వేరే విధాలుగా ఆరోగ్యం మెరుగుపడవచ్చు, కానీ ఇది తింటే ఇంకా సులభంగా. ముఖ్యంగా వెల్లుల్లి అంటారు. వెల్లుల్లి అంటే తెల్ల చిన్న పాయల్లాగా ఉంటాయి అన్నమాట. అవి రోజు కొంతమంది వేయించి నూనె నెయ్యిలో వేయించి తింటుంటారు. అది ఆరోగ్యానికి, ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గి గుండె పైన చాలా చక్కటి ప్రభావం చూపుతుందన్నమాట. ఆరోగ్యవంతంగా ఉంటుంది గుండెను. అలా రోజు బీపీ, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది ఎక్కువ ఉండే వాళ్ళకి. ఇవన్నీ చెప్పబడింది అనమాట. ఆ తర్వాత నక్తాహృతం నచ ఉత్సృష్టం, నక్త ఆహృతం నచ ఉత్సృష్టం తృప్యతే నచ యత్ర గౌహు దుర్గంధి పేనిలం చ అంబు శ్రాద్ధయోగ్యం నపాద్య. చూడండి ఎంత జాగ్రత్తగా. అటు కూరగాయలు, ఆ తర్వాత ధాన్యములు ఏవి ఉపయోగించకూడదు, ఏవి ఉపయోగించవచ్చు, ఇవన్నీ చెప్పిన తర్వాత నీరు గురించి కూడా చెప్పారండి. నీరు అంటే ఎటువంటి, ఇంకోటి ఇక్కడ ఉంది, ఆరక్తాశ్చైవ నిర్యాస అని చెప్పండి ముందు శ్లోకంలో. అది చెప్పలేదు మనం. ఆరక్తాశ్చైవ అంటే నిర్యాసము అంటే వృక్షం నుండి కారేడివండి. ఆరక్తాశ అంటే ఎర్రగా ఉండేది, అంటే వృక్షం నుండి కారేడు జిగురులాగా కారుతూ ఉంటాయి. వృక్షానికి ఏదైనా గాయం చేసినప్పుడు వాటి నుంచి ఎర్రని పదార్థం వస్తూ ఉంటుంది అనమాట. మనకి మామూలుగా లక్క అంటుంటాం అనమాట. అది కూడా అలాంటిది అనమాట. అలాగా ఎర్రగా ఉండేటివి ఇవి వాటంతటా అవే బయటికి వచ్చేటివి అనమాట. అంటే గొడ్డలితో కత్తితో ఘాటు పెడితే కారేడివి కాకూడదు. నిర్యాసములు అంటే ఏమిటి? వృక్షం నుండి కారేడివి. అంటే మనం ప్రత్యేకంగా గాయం చేస్తే రావడం కాదండి, వాటంతటా అవే వస్తుండే. అలాంటివి ఉపయోగించవచ్చు. ప్రత్యక్ష లవణాన్ని అంటే కంటికి కనిపించే ఉప్పులు ఏదైతే విధింపబడినప్పటికీ మాటలతో మెత్తబడదో నిధింపబడదో అది అర్థం. సహజంగా చెట్ల నుండి కారబడి వంటల్లో ఉపయోగింపబడుతున్నావో అవి ఎర్రని రంగు కలవైతే పనికిరావు. ప్రత్యక్ష లవణములు మరియు శాస్త్రం వాడుకోనవచ్చునని చెప్పినా మాటలతో మెత్తని పదార్థాలు జనులు మెత్తనివి అవి వదిలివేయాలి అని వదలాలి. ఇంకోటి కిటుకు చెప్పారు దీంట్లో. అంటే శాస్త్రంలో చెప్పుండొచ్చు ఒకవేళ, అయినా కూడా వాడుకలో అంతగా మనం ఉపయోగించాం అనుకోండి, వాటిని శ్రాద్ధంలో ప్రత్యేకంగా ఉపయోగించకూడదు. వాడుకలో లేనటువంటి వాటిని శ్రాద్ధంలో ఉపయోగించకూడదు. ఆ తర్వాత నక్తాహృతం అన్నారు. నక్తం అంటే ఏమిటి? రాత్రులు. చాలా సందర్భాలు వచ్చింది. నక్తం చెరులు అంటారు. అంటే రాత్రులు సంచరించేటువంటి వారు, అంటే రాక్షసులు అని నక్తం చెరులు. కాబట్టి ఇక్కడ నక్త అంటే రాత్రి, ఆహృతం అంటే తెచ్చింది. పార్థివ రాత్రి తెచ్చింది, అంటే రాత్రి తెచ్చిందంటే ముందు రోజు తెచ్చిందని అర్థం. నచ ఉత్సృష్టం ప్రసిద్ధి వహించిన జలాశయంలోనివి. నచ ఉత్సృష్టం తృప్యతే నచ ఎత్ర గౌహు. గౌ అంటే ఆవులు, గౌహు అంటే ఆవులు. ఆవుకు తృప్తినియ్యది అంటే ఏమిటి? ప్రసిద్ధి వహించని జలాశయంలోనివి. ఆవుకు తృప్తినియ్యది, కంపు కొట్టేది. దుర్గంధి పేనిలం అంటే నురుగుతో ఉన్నది. పేనిలం అంటే నురుగు, పేనం అంటే నురుగు అనమాట. పేనిలం అంటే ఏమిటి? నురుగుతో ఉండేది. అంటే అనుసృష్టం అంటే పుణ్యాహవచనం చేసి ప్రతిష్ఠ చేయబడని బావి మొదలైన వాటి నుండి అనుసృష్టం వెలువడినవి. అంటే ఏమిటి? ఆవు ఎక్కడ మెచ్చదో ఆ కొద్దిపాటి నీరున్న చోటు, అంటే మడుగు, గుంట, దిగుడు బావి, అవి శ్రాద్ధానికి పనికిరావు. ఆ నీరు శ్రాద్ధమందు ఉపయోగించుకోవడానికి ముందటి రాత్రి వేళ తెచ్చినవి ప్రజలు వాడకుండా వదిలిన బావుల నుండి వనరులోని నీరు తగినది కాదు. ఆవు మూతబెట్టి వాసన చూచి మెచ్చగా వెళ్ళిన మడుగులు, దిగుడు బావులు, చెరువు ఆ నీరు పనికిరాదు. ఆవు మూతబెట్టి వాసన చూచి మెచ్చగా వెళ్ళిన మడుగులు, దిగుడు బావులు, చెరువు ఆ నీరు పనికిరాదు. చెడు వాసన నురగలతో కూడిన నీరు శ్రాద్ధయోగ్యం కాదు. ఇవన్నీ కూడా మనం ఎటువంటి నీరు ఉపయోగించాలనే దాని గురించి చెప్పలేదు. ఈ రోజుల్లో ఎక్కడి నుంచి చేస్తామండి? ఇంట్లో నుంచే చేస్తాం. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచే వస్తుంది నీరు. ఇంకెక్కడి నుంచి వస్తుంది? మున్సిపాలిటీ వాళ్ళు వదిలితే ఆ బయట నుంచి ఆ నీరు ఎలా వస్తుంది తెలియదు మనకి. దాన్ని మనం కొంచెం పడిగట్టుకొని ఆ కొళాయి తిప్పుకొని దాంట్లోంచి నీళ్లు పట్టుకుంటాం అనమాట. అదే మనకి ప్రస్తుత పరిస్థితుల్లో అదే మనకి పవిత్రమైంది. కానీ పాత రోజుల్లో దూరంగా పోయి చెరువుల నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చారు. కాబట్టి అప్పుడు ఎటువంటి నీరు ఉపయోగించకూడదు అనే దానికి. అంతేకాదండి,
ఈరోజు శ్రాద్ధం అయితే మీరు ముందు రోజే సరే ఎక్కువ నీరు కావాలి కానీ ముందు రోజే తీసి పెట్టుకోకూడదు ఆ నీరు. అదే చెప్తున్నారు ఇక్కడ. నక్తాహృతం అంటే రాత్రి తెచ్చింది ఉపయోగించకూడదు, అప్పటికప్పుడు తీసుకురావాలి నీళ్లు, అంటే పగలు తీసుకురావాల్సింది అనమాట. ఇంకా క్షీరం ఏక సఫానాం, క్షీరం ఏక సఫానాం, క్షీరం అంటే పాలండి. ఏక సఫానాం అంటే ఏమిటి? ఒంటి గిట్ట కలిగిన జంతువులు. ఒంటి గిట్ట, ఏక సఫాహ అంటే ఏక అంటే ఒకటి, ఒకే గిట్ట కలిగిన జంతువులు అంటే గుర్రము మొదలైనవి. ఆవికం, ఆవికం అంటే ఏమిటి? గొర్రెలు మేకలు. ఆవికం అంటే వాటి పాలు. మార్గం అంటే ఏమిటి? లేళ్ల జాతికి చెందినది. కాబట్టి క్షీరమేక సఫానాం ఏదో ఏదో ఔష్ట్రం ఆవికమేవచ మార్గంచ మాహిషం చేయవ. మార్గం అంటే ఇక్కడ గేదె అని అర్థం, మార్గం సారీ లేడీ అని అర్థం అండి. మార్గం అంటే మాహిషం అంటే గేదె. వీటి పాలు శ్రాద్ధ కర్మలో విడిచిపెట్టాలి. అందుకే మనం ఆవు పాలు శ్రేష్టమైనది అంటుంటాం ఎక్కువగా. కానీ దురదృష్టవశాత్తు మనం నిత్యవాడుకలో బర్రె పాలు ఎక్కువ ఉపయోగిస్తామండి, శ్రేష్టం అని అంటుంటాం. కానీ ఇక్కడ మనకి బెంగళూరు అక్కడ ఇక్కడ ఉన్నాయండి డైరీలో పాలు, ఆవు పాలు దొరుకుతాయి. కానీ మనం ఏంటంటే ఆవు పాలు అంత పలచగా ఉంటుంది, చిక్కగా ఉండదు అని చెప్పి మనం గేదె పాలే బాగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నిటికీ కూడా, కాఫీలకు, టీలకు, అన్నిటికీ, పెరుగు కానీ అన్నిటికీ కూడా. కానీ ఆవు పాలు ఇటువంటి సందర్భాల్లో ఆవు పాలను ప్రత్యేకంగా ఉపయోగించాలన్నమాట. కాబట్టి దైవానికి అంటే దేవ అర్చనకు కానీ, అభిషేకానికి, తిరువంజనం అంటే దేవుడికి అభిషేకానికి, వీటన్నిటికీ ఆవు పాలే ఉపయోగిస్తుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆవు పాలు కాదు, ఇక్కడ గేదె పాలు ఉపయోగించకూడదని చెప్తున్నారు. క్షీరం ఇంకా కూడా ఎటువంటి పాలు ఉపయోగించకూడదు. క్షీరం ఏక సఫానం, ఏక అంటే ఒకటి, సఫానం అంటే గిట్ట, అంటే ఒంటి గిట్ట కలిగిన జంతువులు, ఒంటెలు, మేకలు, యదౌష్టం ఆవికమేవచ లేడీ గేదె, మార్గం చ మాహిషం చేయవ వర్జయేత్. వర్జయేత్ అంటే వదిలిపెట్టాలి. ఎక్కడ? శ్రాద్ధ కర్మని ఇటువంటి పాలు శ్రాద్ధ కర్మలో విడిచిపెట్టాలి. ఇంకా కూడా ఇంకా గొప్ప విషయం చెప్పారు. ఏంటంటే సరే అన్నీ తయారు చేస్తున్నామండి, అంటే కావాల్సిన పదార్థాలను కూడా తయారు చేస్తున్నాము పిండ ప్రదానం చేసేదానికి, అదేదో భక్తులు భోజనం చేసేదానికి వంట జరుగుతుంది, ఒకవైపు వంటలు చేస్తున్నారు అన్నమాట. ఆ సందర్భంలో రండాపవిద్ధ చాండాల పాషండోన్మత్త రోగిభి కృకవాక్ స్వనగ్నైశ్చ కృకవాక్ స్వనగ్నైశ్చ వానరగ్రామ సూకరైః ఉదర్క్యాసూతకాసౌచి మృతహారైశ్చ వీక్షితే శ్రాద్ధే సురాన్ అపితరో భుంజతే పురుషర్షభ. ఈ శ్రాద్ధ సమయంలో ఒకవేళ ఆ వంటలు ఎవరన్నా చూస్తే, ఎటువంటి వారు చూస్తే అనేది నిశ్చయవాడు. చూస్తే విశ్వే దేవతలు కానీ పితృదేవత కానీ భోజనం చేయరు. అందుకే మన వాళ్ళు కూడా కొంత నిషిద్ధం పెడుతుంటారు, చాలా అడిగా ఎవరికి కనబడకుండా వంట చేస్తూ ఉంటారనమాట. ఎందుకనంటే ఇదే కారణాలు. ఏమిటది? నపుంసకుడు ఉన్నగు వారిచే వీరు 13 మంది చూడబడినట్లయితే ఆ పదార్థాలను దేవతలు కానీ పితరులు కానీ భుజించరు. షడండు అంటే నపుంసకుడు, షండ అపవిద్ధ చాండాల భాషండో అన్నారు. అపవిద్ధుడు అంటే ఎవరు? మహాజనుల చేత వదిలిపెట్టబడినవాడు. మహాజనుల చేత అపవిద్ధుడు అంటే మహాజనుల చేత వదిలిపెట్టబడినవాడు. పాషండి అంటే ఎవరు? వైదిక కర్మను ఆచరించక వదులుకున్నవాడు, వైదిక కర్మలను ఆచరింపక వదులుకున్నవాడు. ఈ లెక్కలో చూస్తే మనం చాలామంది ఈ లిస్టులోకి వస్తామండి, పాషండ్ లిస్టులో. ఎందుకు? వైదిక కర్మలు ఎవరు చేస్తున్నాం, ఎవరు చేయట్లేదు. కానీ మనం ప్రత్యేకంగా వదులుకోలేదు, అందువల్ల మన ఆ కేటగిరీకి రాదు. 2 రకాలండి. ఒకటి, అది చెయ్యకూడదు, అవన్నీ వృధా, దానివల్ల ఫలితం లేదు అని దానిపైన ఒక విధమైనటువంటి ఐక్యభావంతో ఉండేటువంటి వాడు అని అర్థం. అంతేగాని అది చెయ్యకూడదని కాదు, కానీ దానిపైన అంత శ్రద్ధ, అది ఒక రకం అనమాట. కాబట్టి దానిపైన వ్యతిరేకత లేదు. కానీ ఇక్కడ పాషండి అంటే ఎవరు? వైదిక కర్మను ఆచరించక వదులుకున్నవాడు. రోగి అంటే చాలా కాలం నుండి రోగంతో పీడింపబడుతున్న వ్యక్తి అని అర్థం అండి. రోగి అంటే మామూలుగా ఏదో 2 రోజులు జ్వరం వస్తే రోగి అయిపోడు, కానీ చాలా కాలం నుండి రోగములతో పీడించబడుతున్న వ్యక్తి. కృకవాకు అంటే కృక అంటే కోడి అని అర్థం. కృకవాకు అంటే స్వ అంటే కుక్క అన్నమాట. కృకవాక్ స్వ, కృకవాక్ స్వ అంటే కుక్కలు అంటే కుక్కుడవులు, కోడి, కుక్కలు. నగ్నైశ్చ నగ్నులు అంటే వైదికరణను విడిచిన వారు అని అర్థం ఇక్కడ.
రోగి చాలా కాలం నుండి కోడి స్వాక్ ఒక నగ్న అంటే ఇంకా రాబోయే అధ్యాయంలో చెప్పబడేవాడు. అంటే ముందు అధ్యాయాలు చెప్తారు. నగ్న అంటే ఎవరనే విషయాన్ని ఇంకా బాగా, నగ్నం అంటే దుస్తులు లేనటువంటి వాడు కాదండి. ఇక దీనికి అర్థం వేరే ఉన్నది. మామూలుగా మనకి నగ్నం అంటే దుస్తులు లేకుండా ఉండేవాడని అర్థం. కానీ ఇక్కడ ఆ అర్థంతో చెప్పబడలేదు. నగ్నుడు చూసా అంటే దుస్తులు లేకుండా ఉండేవాడు చూశాను కాదు. దానికి వేరే అర్థం ఉన్నదనమాట. అంటే కొన్ని ధర్మాలను పాటించిన వాడిని నగ్నుడు అంటారు. అవి ఏమి ధర్మాలు ఏమిటి అనే విషయం మనకి తర్వాత అంటే 17వ అధ్యాయంలో వివరంగా చెప్పండి అనమాట. కాబట్టి ఈ విధంగా షండు, అపవిద్ధుడు, చండాలుడు, పాషండు, పిచ్చివాడు, దీర్ఘరోగి, కోడి, కుక్క, నగ్నుడు, కోతి, ఊరపంది, గ్రామ సూకరైకి అన్నారు. వానర గ్రామ సూకరైహి. వానరం అంటే తెలుసు, కోతి. సూకరం అంటే ఊరపంది. అంటే ఇక్కడ అది కూడా వానర గ్రామ సూకరైహి అన్నారు. గ్రామ సూకరం అంటే సూకరాలే రకాలు ఉంటాయి కదండి. కానీ ఇవన్నీ కూడా ఊరపందులు అన్నమాట. అంతేకాదు ఉదర్క్య సూతక అసౌచి. ఉదర్క్య సూతక అసౌచి. ఉదర్క్య అంటే ముత్తైన ఆడదని అర్థం. అటువంటి వాళ్ళు. సూతకం అంటే శిశువు పుట్టినందువల్ల కలిగే మైల సూతకం. కాబట్టి ఉదర్క్య సూతక అశౌచి. అశౌచం అంటే ఏమిటి? మరణం వల్ల ఏర్పడేది. సూతకం అశౌచం. అశౌచం అనేది మరణం వల్ల ఏర్పడేది. దానిని కలిగిన వాడు. మృతహారహ. మృతహారహ అంటే ఏమిటి? శవాలను మోస్తూ బతుకుని వెళ్ళదీసుకునేవాడు. దానికి కూడా శవాన్ని మోసేదానికి కూడా కొంతమంది ఉంటారండి. అంటే అది వాళ్ళ వృత్తి అన్నమాట. అలాంటి వాళ్ళు ఉంటారు. మనకి ఎవరు దొరకలేదు. కొన్ని సందర్భాల్లో అలా అవుతుందండి. నేను ప్రత్యక్షంగా చూశాను. 4 మనుషులు దొరకలేదండి. శవాన్ని మోసేందుకు 4 మనుషులు లేరు. అందుకే మన పెద్దలు ఎప్పుడు నవ్వుతూ చెప్తుంటారు, కనీసం 4తోనైనా స్నేహంగా ఉండరా అంటారు మన పెద్దలు. ఎందుకంటే కనీసం ఆ సమయానికి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదనుకోండి, పోయినవాడు కనీసం 4తో స్నేహంగా ఉంటే 4 వచ్చేవాళ్ళు కదా. ఏం చేయాలి అంటే, కానీ చివరికి ఏం చేశారు పాపం. మున్సిపాలిటీ కాదులేండి, ఒక అంబులెన్స్ లాగా తీసుకొచ్చి దాంట్లో కర్మ చేయించి, నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ కర్మ చేసే అతను ఒకవైపు ఒకతనే. మామూలుగా 4 వైపు మోస్తారు. ఒకవైపు ఒకతనే, ఇంకో రెండో వైపు ఒకతను, ఇద్దరు పట్టుకొని మామూలుగా స్ట్రెచ్చర్ పైన. అంటే ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నాను, ఇలాంటి సందర్భాలు చాలా వస్తుంటాయి. పాత రోజులు కాదండి, ఇప్పుడు ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరి గొడవ వాళ్ళది అంతే. పాత రోజులు ఎవరన్నా చనిపోయారంటే ఊళ్ళో, అది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అయినా కూడా ఊర్లో చనిపోయారంటే ఇటువంటి కనీస బాధ్యతలు తీసుకుంటారు. అయ్యో వాళ్ళు ఇటువంటి ఇబ్బందులు ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడంతా పట్టణాల్లో ఎవరు పట్టించుకోండి. చనిపోయారంటే వాళ్ళు చనిపోయే శవం రోడ్డు పైన ఉంటుంది, వీళ్ళు కార్యక్రమాలు పోతూ ఉంటారు, అంతే అనమాట. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఎవరైనా ఇలాగా శవాన్ని మోసి బతికేవాడు ఉంటే అలాంటి వాళ్ళు మనకి పనికి వస్తా అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు చూసినట్లయితే ఏం చేయాలి? ఆ వంటకాలను శ్రాద్ధమందు దేవతలు పితరు ఎవరిను భుజించరు. ఎవరు భుజించరంటే అర్థం ఏంటి? మళ్ళా వంట చేయాల్సింది. ఆ వంటను వాళ్ళు పెడితే కూడా వాళ్ళు తినొచ్చు, అంటే వచ్చిన వాళ్ళు తినొచ్చు, కానీ పితృదేవతలు తృప్తి పొందరు. పితరులు ఎవరు కూడా భుజించరు అన్నారు. ఎవరున్నూ భుజించరు అంటే అక్కడ వచ్చిన వాళ్ళు తింటే కూడా పితృదేవతలు వాళ్ళకి తృప్తి కలగదు అని అర్థం అనమాట. కాబట్టి ఈ విధంగా క్షీరమేక సఫానాం యదౌష్టమావికమేవచ మార్గం చ మాహిషం చైవ వజ్జయే శ్రాద్ధకర్మణి షండాపవిద్ధ చాండాల పాషండోన్మత్త రోగిభిః ఋకవాక్ స్వనగ్నైశ్చ వానరగ్రామ సూకరైః ఉదర్క్యాసూతకాశౌచి ముతహారైచ వీక్షితే శ్రాద్ధే సురా న పితరో భుంజతే పురుషర్షభ. తస్మాత్ మరి ఏం చేయాలి? అందుకని జాగ్రత్తలో చెప్పారండి. అంటే మనం చేయకూడదు ఏమో చెప్పి మరి దానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అది కూడా చెప్పారు. పురాణాల్లో అది కూడా చెప్పబడింది. ఏదో ఇది చెప్పి వదిలిపెట్టలేదు. మరి దానికి ఏం చేయాలంటే, తస్మాత్ పరిస్థితి కుర్యా శ్రాద్ధం శ్రద్ధా సమన్విత గుర్వ్యాం చ జల విక్షేపాది యాతుధానాన్ని నివారయేత్. తస్మాత్ పరిస్థితి అంటే అన్ని వైపులా కప్పి చాటు చేయబడిన ప్రదేశం అండి. అందుకే మనం వంటలు చేసేటప్పుడు గమనించండి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు కారణం మనకి తెలిసి ఉండొచ్చు, కానీ మనకి తెలుసు కారణం. మామూలుగా ఏదో ఒక పట్టలు ఏదో కట్టేసి చేస్తూ ఉంటాం, దాన్ని మనం ఆచారం అంటాం, అంటే ఎవరు రాకూడదని. కానీ ఇది కారణం. ఇటువంటి ఏవి కుక్క నక్క ఓపెన్గా
కొంతమంది చేస్తూ ఉంటారండి, రోడ్లోనే చేస్తుంటారు, ఏం ఉండదు. అంటే శ్రాద్ధాన్ని కాదు, మామూలుగా వంటలు చేస్తూ ఉంటారు కొంతమంది. అన్నదాన కార్యక్రమాలు చూసామంటే అసలు మనం అక్కడ అన్నానికి మనం అటు పోలేము. అట్లా చేస్తుంటారు, రోడ్డు పైనే నిప్పు పెట్టేస్తారు, రోడ్డు పైన అక్కడే చేస్తుంటారు, అక్కడే బాణాలు పెట్టారు, అన్నీ చేస్తుంటారు అన్నమాట. కానీ ఒక మరుగంటూ కట్టాలి. అందుకనే తస్మాత్ పరిశ్రితే, కాబట్టి చుట్టూ ఆవరణం కల చోట శ్రద్ధతో కుర్యా శ్రాద్ధం శ్రద్ధా సమన్విత, శ్రద్ధతో కూడుకున్నవాడై శ్రాద్ధ కర్మ నిర్వహించాలి. శ్రద్ధ సమన్విత లేదు, అంతేకాదు ఉర్వ్యాంచ తిల విక్షేప, నేలపై నువ్వులు, తిల అంటే నువ్వులు చల్లి, విక్షేపం అంటే ఏమిటి, చల్లడం. అలా చల్లి యాతధానులు అంటే రాకాసులు రాకుండా నివారించాలి. అంటే అవి చల్లితే రాకాసులు రారు నమ్మకం అన్నమాట. కాబట్టి ఆ విధంగా తస్మాత్ పరిస్థితి కుర్యా శ్రాద్ధం శ్రద్ధ సమన్విత ఉర్వ్యాం తిల విక్షేపాత్. నిక్షేపం అంటే ఉంచడం అండి. విక్షేపం అంటే ఏమిటి, ఇది ఉంచడం కాదు, చల్లడం. తేడా ఉంటుందన్నమాట. ఏదైనా ఒక విషయం నిక్షేపం అంటే ఏంటి, అక్కడ పెట్టడం అంటే జాగ్రత్తగా పెట్టడం ఒక ప్రదేశంలో. విక్షేపం అంటే ఏమిటి, అలా చల్లడం, ఎక్కడ పడుతూ ఉంటుంది, అది కొద్ది దూరం, మరీ దూరంగా కాదండి, అక్కడెక్కడ పడుతూ ఉంటుంది, చల్లటం అనమాట. యాతుధాన నివారయే నపూతి నైవ ఉపన్న, అంతేకాదు చెడు వాసన కూడుకున్న వెంట్రుకలు పురుగులు గోళ్ళు మున్నగు వాటితో నిండి ఉన్న పులిసిన కడుగు కలిసిన పాసిపోయిన పదార్థాలతో వండిన అన్నం పెట్టరాదు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నం వండేటప్పుడు ఎటువంటి అన్నం పెట్టాలి. పూతి అంటే ఏమిటి, చెడు వాసన. నా పూతి అంటే చెడు వాసన లేనట్టు, చెడు వాసనతో కూడుకున్న దాన్ని పెట్టకూడదు. నైవ ఉపపన్నం, అంతేకాదు కేశ కీటకాది ఉపపన్నం, కేశ కీటకాదివి ఉపపన్నం నృప. నృప అంటే రాజా. కేశ కీటకాది, కేశ కీటాది అంటే కేశం అంటే జుట్టు, తల వెంట్రుకలు అన్నమాట. కేశ కీటాది అంటే తల వెంట్రుకలు క్రిమి కీటకాదులతో కూడింది. తల వెంట్రుకలు అంటే దాంట్లో అన్ని వెంట్రుకలు వేస్తారని కాదండి, అంటే జాగ్రత్తగా చేయాలి. వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉపన్నంటే దాంట్లో నిండి ఉండదు అని కాదు, ఏదో జుట్టు వేస్తారని కాదు. మనం వంట చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో వెంట్రుకలు మనం కూడా వస్తుంటాయి మనకు కూడా. అందుకే దానిపైన ఒక చమత్కారంగా చెప్పారనమాట. అంటే ఆ తల్లి వడ్డించినప్పుడు ఒకవేళ ఒక చిన్న వెంట్రుక ఏదైనా వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది కొడుకు యొక్క లోపల ఎలా ఉంటుంది అంటే ఆయన రియాక్షన్ అనమాట, ఎలా ఉంటుంది, ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ప్రతిస్పందన అంటే బాగా తిడతారంట తల్లిని. అయితే అదే భార్య అనుకోండి, ఒక వెంట్రుక వస్తే ఎంత చక్కని వెంట్రుక ఉంది ఆయన చూసి వర్ణిస్తారనమాట అని చెప్పి కవులు చెప్పారండి. కాబట్టి ఇక్కడ వెంట్రుకలు, అదేవిధంగా పురుగులు, కేశ కీటాది ఉపపన్నం అంటే వాటితో నిండి ఉన్న, గోళ్ళు ఉన్న వాటితో నిండి ఉన్నా అన్నారండి. అంటే ఏమిటి, చాలా అని అర్థం అండి. కాబట్టి ఏదో ఒక వెంట్రుక వచ్చిందండి, అందుకోసం మొత్తం అన్నాన్ని పారవేయని చెప్పలేదు. అందుకే చాలా జాగ్రత్తగా పురాణాల్లో చాలా జాగ్రత్తగా రాశారండి. ఉపపన్నం అన్నారు. ఉపపన్నం అంటే నిండి ఉండడం. అంటే మరీ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, తీసి పడేదానికి అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, ఏదో గాలికి ఏదో కొట్టుకొచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచో పక్కన ఏదో మంగళ షాప్ ఏదో ఉంది అనుకోండి, ఉదాహరణకి కొట్టుకొచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అన్నంలో పడిపోతే దాన్ని ఏం చేయలేము, ఉపయోగించలేము, ఎందుకంటే ఎక్కువ పడిపోతుంది. అలా అందుకనే పురుగులు గోళ్ళు ఉన్న వాటితో నిండి ఉన్నా అని చెప్పబడింది. కళ్ళు అంటే పులిసిన కడుగు కలిసిన పాసిపోయిన పదార్థాలతో వండిన అన్నం పెట్టరాదు. తర్వాత మొదలైన ఉన్న చోటు అంటే పర్యుషితం అంటే వండిన తర్వాత ఒక రాత్రి కాలం గడిచిపోయిన పదార్థం, పాచి పదార్థాలు, ఈ విధమైన అన్నం శ్రాద్ధంలో పితరులను ఉద్దేశించి ఇవ్వకూడదు. అంటే ఏమిటి, ముందు రోజే తయారు చేసి పెట్టకూడదు. రేపు సమయం ఉంటుందో ఉండదో, సరే ఈ రోజే వండేద్దాం లేని వండకూడదు, ఏ రోజు ఆ రోజే అన్నమాట. అటువంటిదే వడ్డించాలి. పాసిపోయిన పదార్థాలతో వండిన అన్నం పెట్టరాదు. కాబట్టి చెడు వాసన కలది, కేశములు కీటకములతో కూడి పాడైపోయినది, అభిషావులు అంటే కలినీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు మొదలైన వాటితో కూడి, మిశ్రం అంటే కలుపుబడినటువంటివి, పాసిపోయినవి లేక నిన్న పగటిపూట వండబడినది అయిన పదార్థమును శ్రాద్ధములో పెట్టకూడదు. నా పూతి నైవ ఉపపన్నం కేశ కీటాది నృప నచైవ అభిషవైర్ మిశ్రం అన్నం పర్యుషితం తథా శ్రద్ధా సమన్వితైర్దత్తం పితృభ్యో నామ గోత్రత యథాహారస్తు తే జాతాత్ తదాహారత్వమేతి యత్తత్. పితృగణాలకు నామం గోత్రం చెప్పి శ్రద్ధతో సమర్పించిన ఆహారం ఏదైతే ఉందో, వారు ఏ లోకంలో ఏ ఆహారం తినేవారిగా పుట్టారో అది ఆహారంగా మారి వారికి జరుగుతుంది.
యద్ ఆహారాస్తు తే జాతాః తద్ ఆహారత్వం ఏతి. ఏతి అంటే పొందడం అంటే ఏమిటి? శ్రద్ధను కలిగిన వారు పితరులను ఉద్దేశించి ఏ ఏ పదార్థములు పెడుతున్నారో ఆ అన్నము ఆ పితరులు యదాహారాహ అంటే ఎటువంటి ఆహారానికి యోగ్యులు అవుతున్నారో ఆ విధమైన ఆహారం పొందుతున్నారు అనే అర్థం అనమాట. నువ్వు పెట్టేదే కార్యక్రమం ఎలా చేయాలో అలా చేస్తావు, అదే అన్నం అన్నీ పెడుతుంటావు. మరి వాళ్ళ దగ్గరికి చేరేటప్పటికి అది యత్ ఆహారాస్తు తే జాత అంటే ఏ ఆహారం తినేవారు, ఏ లోకంలో ఏ ఆహారం తినేవారిగా పుట్టారో అది ఆహారంగా మారి వారికి చెందుతుంది. తద్ ఆహారత్వం ఏతి అంటే ఏమిటి? ఉదాహరణకి ఒకవేళ వారు ఎక్కడో పుట్టారు, వారు తినే ఆహారం మామూలుగా మనం అన్నం తినేవాళ్ళం ఇక్కడ అంటే మామూలుగా రైస్ గీసి తినేవారు అనుకోండి. చనిపోయిన తర్వాత పితృదేవతగా మారి ఎక్కడో ఎవరింట్లోనూ పుట్టారు, వాళ్ళ ఇంట్లో ఏమిటి ఉట్టి చపాతీనే తినేవారు అనుకోండి ఉదాహరణకి. కాబట్టి మనం పెట్టేది పెడుతుంటాం. ఈ ఆహారం వారికి చేరేటప్పటికీ ఏ ఆహారంగా మారుతుంది? అది పితృదేవతలకి అంటే వారు తినే ఆహారంగా మారిపోతుందండి. వారు ఏ ఆహారం తింటున్నారో ఆ ఆహారంగా మారిపోతుంది. అంటే ఏమిటి? అప్పుడే వారికి తృప్తి కదండి. మనం ఎప్పుడు కూడా మనం తినే ఆహారం పెడితే మనకి తృప్తిగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా దక్షిణాది వాళ్ళు ఎక్కడైనా ఉత్తరం ప్రదేశం యాత్రలకు పోయాలనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతారు 10-15 రోజులు. అక్కడ అన్నీ వేరుగా ఉంటాయి ఆహారాలు కానీ అన్నీ కూడా. ఈ మధ్య వాళ్ళకి కొంచెం పర్వాలేదు, ఎటువంటి ఆహారం అయినా దొరుకుతున్నది. మీరు ఎక్కడికి పోయినా కూడా ఇక్కడ ఆహారం దొరుకుతుంది. అంత క్వాలిటీ తేడా ఉండొచ్చు కొద్దిగా, ఎందుకంటే ఇక్కడి వాళ్ళు అక్కడికి పోయి ఈ ఆహారం అందించే వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. కాబట్టి ఇబ్బంది లేదు. కానీ పితృదేవతలు అటువంటిది ఉండవు. కాబట్టి వారికి మనం ఇచ్చేటువంటి ఆహారం వారి ఇచ్చాను, వారి ఏదైతే ఆహారంగా పుట్టిందో అదే మారుతున్నాం. కాబట్టి శ్రద్ధా సమన్వితులైన పురుషులు తమ పితరులకు పేరు గోత్రము చెప్పి ఇచ్చినటువంటి ఆహారం పితరులు ఎటువంటి ఆహారం తీసుకొని ఉండేవారో అటువంటిదిగా అవుతుంది. అనగా శ్రద్ధతో శుచి శుభ్రమైన ఆహారాన్ని తాము తినదగినవి వడ్డించితే అది పితరులకు అట్లాగే ఆస్వాదయోగ్యం అవుతుంది, లేనిచో అది చెడ్డది అవుతుంది. పితరులు స్వీకరించరు, ఆగ్రహించుతారు. శ్రూయతే చాపి పితృవీర్ గీతా గాథా మహీవతే ఇక్ష్వాకోర్ మనుపుత్రస్య కలాపో వనే పురా. అంతేకాదు ధరణీపతి, పూర్వం మను కుమారుడైనటువంటి ఇక్ష్వాకుని కలాపం అనే ఉద్యానవనంలో ఇక్ష్వాకోహో మనుపుత్రస్య మనుపుత్రుడు ఇక్ష్వాకుని మాట ఇక్ష్వాకుని కలాప ఉపవనే పురా కలాపోపవనే కలాప ఉపవనే అంటే కలాపం అనే ఉద్యానవనంలో పితృగణంచే గానం చేయబడ్డ గాథ ఒకటి వినవస్తున్నది. శ్రూయతే చాపి, శ్రూయత అంటే వినవస్తున్నది. పితృవీర్ గీతా గాథ, పితృవీర్ అంటే ఏమిటి? కలాపం అనే ఒక ఊరు, అది హిమోత్పర్వతాల పక్కన ఉన్నది. దానికి ఊరు బయట ఉన్న తోటలో ఇక్ష్వాకు మహారాజుల గురించి పితరులు చెప్పిన గీతలు మాటలు మీకు వినిపిస్తాను అంటే మహీపతే పూర్వ మను యొక్క పుత్రుడైన ఇక్ష్వాకు మహారాజుతో కలాప గ్రామానికి దగ్గరలో ఉన్న ఉపవనమునందు పితరులు పలికిన మాటలు పెద్దల ద్వారా వినబడుతున్నవయ్యా. అవి ఏమి అంటే అపి నస్తే భవిష్యంతి కులే సన్మార్గగామిన గయాముపేచయే పిండాన్ దాస్యంతి అస్మాకం ఆదరాత్, దాస్యంతి అస్మాకం ఆదరాత్ అంటే వాళ్ళు అనుకుంటుంటారు, పై వాళ్ళు మన మన పితరులు అనుకుంటారంట ఏమంటే ఈ వంశంలో సన్మార్గంలో నడుస్తూ గయకు వెళ్ళి మాకు ప్రీతితో పిండ ప్రదానం చేసేవారు జన్మిస్తారా అని వాళ్ళు తలుస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అపి అనే పదం ద్వారా ఏమవుతుందంటే దుర్ఘటత్వం అంటే ఏమిటి? జరగపోవడమును చెప్పినాడు అనమాట. అంటే అయ్యో మాకు ఎవరైనా ఈ విధంగా గయకు పోయి శ్రాద్ధం పెడతారా అని ఆలోచిస్తూ ఉంటారంట, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మా వంశం భవిష్యంతి కులే సన్మార్గ గామిన, సన్మార్గంలో గామిన అంటే నడుస్తూ గయాం ఉపేత్య గయకు పోయి పిండాన్ దాస్యంతి అస్మాకం ఆదరాత్, అది కూడా ఎలాగా? శ్రద్ధతో గయకు వెళ్ళి మాకు ప్రీతితో ఆదరాత్ అంటే ప్రీతితో పిండ ప్రదానం చేసేవారు జన్మిస్తారా. ఇంకా కూడా అపి నా స్వకులే జాయా యోనో దద్యా త్రయోదశిం, త్రయోదశి అంటే వర్షాకాలంలో పాయసం మధు సర్పిభ్యాం వర్షాలుచ మఘాసుచ, వర్షాకాలంలో మఘా నక్షత్రంతో కలిసిన త్రయోదశి నాడు మా పితృదేవులు ఉద్దేశించి తేనెతో నెయ్యితో పాయసం అర్పించేవాడు ఎవడైనా మా వంశంలో జన్మిస్తాడా అని ఎదురు చూస్తారంట. వర్షాసు అంటే ఏమిటి? వర్షాసు అంటే భాద్రపద మాసంలో మఘా నక్షత్రంతో కూడిన త్రయోదశి తిథిని పొంది మా వంశంలో అటువంటి వాడు పుడతాడా
ఎవడైతే వర్షాకాలంలోని భాద్రపద మాసమునందు మాఘమాసం నందలి త్రయోదశి తిథియందు తేనె నెయ్యిలతో కూడిన అన్నమును పిండములు పెట్టేవాడు. గౌరీం వా అప్యుద్వహేత్ కన్యాం, ఇంకా కూడా గౌరిని అంటే 10 సంవత్సరాల బాలికను, గౌరీం అంటే గౌరిని అంటే 10 సంవత్సరాల బాలికను కన్యాదానం చేసేవాడు. కానీ అంటే గౌరి అంటే 8 ఏండ్ల వయసున్న ఆడపిల్ల అని చెప్పండి కొన్ని పుస్తకాలు, కొన్నిట్లో 10 సంవత్సరాల బాలికను కన్యాదానం చేసేవాడు. కానీ అంటే 8 సంవత్సరాలు వచ్చినట్లయితే గౌరి 9 ఏండ్లకు రోహిణి అనబడుతుంది అన్నమాట. 10 ఏండ్లు నిండితే కన్య అవుతుంది. కాబట్టి అటు పిమ్మట రజస్వలు అవుతుంది కాబట్టి అని శృతి చెప్తున్నమాట. ఆమెను వివాహం ఆడాలి. ఉద్వాహయే అంటే ఏమిటి అని కూడా ఉండొచ్చు. కాబట్టి గౌరిని ఇచ్చినవాడు నాక పుష్టమునకు, రోహిణిని ఇచ్చినట్లయితే వైకుంఠమునకు, కన్యను ఇచ్చినవాడు బ్రహ్మలోకమునకు పోతున్నారు, ఇంకా రజస్వను ఇచ్చినవాడు రౌరవ నరకానికి పోతున్నాడు అని సంవత్సరం శృతికర్త చెప్తున్నాడు. ఇక్కడ నీలం అనగా శృతిలో ఇటు చెప్పబడదు ఏమని, ఏ కోడి అయితే ఒంటిపైన ఎరుపు రంగును, ముఖమునందు తోకపైన తెల్లదనము, పూర్తి తెల్లగా కొమ్ములు గిట్ట ఎందును కలిగి ఉంటున్నదో ఆ పశువు నీల వృషము అని చెప్పబడుతుంది. కాబట్టి గౌరీం వా ఉద్వహేత్ కన్యాం నీలం వా వృషం ఉత్సృజేత్. వృషం అంటే వృషభాన్ని, ఉత్సృజేత్ అంటే వదిలిపెట్టడం అంట. అంటే ఏమిటి? ఉత్సృ చేసేవాడు అంటే వదిలిపెట్టేవాడు. యథావిధిగా దక్షిణలు ఇచ్చి యజేతవా అశ్వమేధం చేసేవాడు. విధివత్ దక్షిణావత అనేటువంటి వాడు మా అన్వయంలో ఉద్భవిస్తాడా అని గానం చేస్తూ ఉంటారని సగరునకు తెలియజేశాడనమాట. కాబట్టి ఈ విధంగా నీలము అనబడు కోడెను మా పేరున వదులుతాడా, శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా దక్షిణలు ఇచ్చి అశ్వమేధ యాగాన్ని చేస్తాడా అని పితరులు వాపోయారనమాట. అంటే అర్థం ఏంటి? పితరులు పైకి పోయి అక్కడి నుంచి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. అంటే ఏంటి? వాళ్ళ కోరికలు మనం తీర్చాలి అనేటువంటి దీని యొక్క సారాంశం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకి ఈ తృతీయ అంశలో శ్రాద్ధే మధుమాంసాది దాన ఫలం నామ షోడశోధ్యాయ అంటే 16వ అధ్యాయము పరిసమాప్తం అయిందనమాట. కాబట్టి మనం ఈరోజు చదవలసిన వాళ్ళు ఉన్న ఇంకా 5 నిమిషాలు ఉంది, మరి చదివేవారు ఉన్నట్లయితే చదవండి, లేదంటే అంటే చాలా తక్కువ సమయం ఉంది, 4 నిమిషాలు ఉన్నది, లేదంటే నేను వేరే సర్గ ప్రారంభిస్తాను, అంటే శ్లోకం చదువుతాను. ఏమన్నా ఉంటే చదవండి, లేదంటే వేరే సర్గలు చెప్పుకుందాం. వేరే సరుకు చెప్తున్నాం. సరే, అయితే మనం ఈ 4 నిమిషాలు ఉన్నది, శ్లోకాలు మాత్రం చదువుకోవటం సరిపోతున్నాను సమయం. సప్తదశోధ్యాయ 17వ అధ్యాయం అనమాట. దీంట్లో కొంచెం వేరు మార్పు వస్తుంది. ఇక్కడ ఈ శ్రద్ధ ఈ కర్మల వదిలేసి విష్ణు స్తుతి మాయా మోహ ఉత్పత్తి అనేటువంటి సప్తదశోధ్యాయ 17వ అధ్యాయం మనం ప్రారంభిద్దాం. శ్లోకాలు చదువుకుందాం. శ్రీ పరాశర ఉవాచ ఇత్యాహ భగవానౌర్వస్సగరాయ మహాత్మనే సదాచారాన్ పురా సమ్యక్ మైత్రేయ పరిభృజ్యతే మయాప్యేతదేశేన కరితం భవతే ద్విజ సముల్లంఘ్య సదాచారం కచ్చిన్నాప్నోతి శోభనం. ఇత్యాహ భగవానౌర్వస్సగరాయ మహాత్మనే సదాచారాన్ పురా సమ్యక్ మైత్రేయ పరిపృచ్యతే మయాప్యేతదశేషేణ కథితం భవతే ద్విజ సముల్లంఘ్య సదాచారం కచ్చిన్నాప్నోతి శోభనం. మైత్రేయ ఉవాచ షండాపవిద్ధ ప్రముఖ విదితా భగవన్మయా ఉదక్యాద్యాచయే సర్వే నగ్నమిచ్చామి వేదితుం. కో నగ్నః కిం సమాచారో నగ్న సంజ్ఞాం నరో లభేత్. నగ్నస్వరూపమిచ్చామి యథావత్ కథితం త్వయా. కో నగ్నః కిం సమాచారో నగ్న సంజ్ఞాం నరో లభేత్. నగ్నస్వరూపమిచ్చామి యథావత్ కథితం త్వయా. శ్రోతుం ధర్మభృతాం శ్రేష్టా నహ్యస్య విదితం తవ. పరాశర ఉవాచ ఋగ్యజుస్సామ సంజ్ఞేయం త్రయీ వర్ణావృతిర్ద్విజా. ఋగ్యజుస్సామ సంజ్ఞేయం త్రయీ వర్ణావృతిర్ద్విజా. ఏతాం ఉజ్జత్తియో మోహాత్ సా నగ్నః పాతకీ స్మృత. త్రయీ సమస్తవర్ణానాం ద్విజా సంవరణం యతః నగ్నో భవత్యుజ్జితాయాం అత తస్యాం న సంశయః.
ఇదం చ శ్రూయతాం అన్యత్ భీష్మాయ సుమహాత్మనే కథయామాస ధర్మజ్ఞో వసిష్ఠో అస్మత్పితామహ. ఇదం చ శ్రూయతాం అన్యత్ భీష్మాయ సుమహాత్మనే కథయామాస ధర్మజ్ఞో వసిష్ఠో అస్మత్పితామహ. మయాపి తస్య కథతః సుతమేతన్మహాత్మనః నగ్న సంబంధి మైత్రేయ యత్పృష్టోऽహమిహ త్వయా దేవాసురమభూత్ యుద్ధం దివ్యమబ్దం పురా ద్విజ తస్మిన్ పరాజితా దేవా దైత్యేర్హ్నాద పురోగమై క్షీరోదస్యోత్తరం కూలం గత్వాత్యంతవై తపః విష్ణోరారాధనార్థాయ జగుచ్చేమం తవం తదా ఆరాధనాయ లోకానాం విష్ణోరీశస్యాం గిరం వక్ష్యామో భగవాన్ యద్యస్తయా విష్ణు ప్రసీదతు యతో భూత్యానశేషయాని ప్రసృతాని మహాత్మనః యస్మిన్ చ లయమేష్యంతి కస్తం స్తోతు మహేశ్వరః తదాప్యతిరాది విధ్వంసద్వస్తవీర్యా భయాదినా తదాప్యరాతి విధ్వంసద్వస్తవీర్యా భయాదినా త్వాం స్తోష్యామ స్తవోక్తినాం యాదాధ్యం నైవ గోచరే త్వముర్వీ సలిలం వహ్నిర్వాయురాకాశమేవ చ త్వం ఉర్వీ సలిలం వహ్ని వాయురాకాశమేవ చ సమస్తమంతఃకరణం ప్రధానం తత్పరః పుమాన్ ఏకం తవైతద్భూతాత్మన్ మూర్తమయం వపుః అబ్రహ్మ తద్బ్రహ్మ పర్యంతం స్థానకాల విభేదవిత్ తత్రేధ తవ యత్పూర్వం త్వన్నాభికమలోద్భవం రూపం విశ్వోపకారాయ తస్మై బ్రహ్మాత్మనే నమః. శక్రాకరుద్రవస్వమరుతోత్సామాదివేదవత్ వయసేమేతత్స్వరూపం యత్ తస్మై దేవాత్మనే నమః. దంభప్రాయమసంబోధి తితిక్షాధమవర్జితం యద్రూపం తవ గోవింద తస్మై దైత్యాత్మనే నమః. నాతిజ్ఞానవహాయస్మిన్ నాడ్యస్మిత తేజసి శబ్దాతి లోభి యత్తస్మై తుభ్యం యచ్చాత్మనే నమః. క్రౌర్యమాయామయం ఘోరం యచ్చ రూపం తవాసితం నిశాచరాత్మనే తస్మై నమస్తే పురుషోత్తమా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రపుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సంతు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం కలుసుకున్నప్పుడు సోమవారం ఈ 17వ అధ్యాయం చదువుకున్నాను పూర్తిగా. అంతవరకు కూడా సెలవండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.